13వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క కృప ఎంతో గొప్పది. మనకు ఏమాత్రము అర్హత లేనప్పటికీ, ఎన్నోసార్లు ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసినప్పటికీ ప్రభువు మనల్ని శిక్షించకుండా ఎంతో కృప చూపిస్తూ మనలో మార్పు కోసము ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మన జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉన్నాడు. మనకంటే ధనవంతులు, ఆరోగ్యవంతులు ఎంతో మంది మనకన్నా ముందే వెళ్ళిపోయారు. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృపయే. మన జీవితాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రభు మనపై చూపిస్తున్న కృపని మనం గుర్తించగలము. మనం చేసిన పాపాల నిమిత్తము ప్రభు మనల్ని శిక్షించడానికి ఒక క్షణం చాలు. కానీ ప్రభువు మనపై ఎంతో వాత్సల్యము చూపిస్తూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని పూర్తిగా చదివినట్లయితే ఇలా ఉంటుంది: మహోదరికము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. తండ్రి తన బిడ్డ యొక్క భవిష్యత్తు కోసము, తన బిడ్డను మంచి మార్గంలో నడిపించడానికి తండ్రి అప్పుడప్పుడు బిడ్డను శిక్షిస్తూ ఉంటాడు. అంత మాత్రమున తండ్రికి బిడ్డపై ప్రేమ లేదు అని కాదు. తన పరలోకపు తండ్రి కూడా అంతే. తన బిడ్డలమైన మనము ఏవైనా తప్పులను చేసినప్పుడు మనల్ని కొంతకాలము శిక్షించిన మరలా గొప్ప వాత్సల్యాన్ని మనపై చూపిస్తాడు. మనం ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ మన విమోచకుడు ప్రభువు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విమోచకుడు అంటే మనల్ని విడిపించేవాడు అని అర్థం. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడు ప్రభువు. నాకు వేరుగా ఉండి మనము ఏది సాధించలేము. ఒకవేళ మీరు అనుకుంటూ ఉండొచ్చు, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు అని, అందుకే నాకు ఈ సమస్యలు అని, నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని దేవుని వాక్యం చెప్తుంది కదా. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, మన శ్రమల కాలం తర్వాత కూడా ఎన్నో ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. అయితే మనం చేయాల్సింది ఒకటే: ప్రభు సన్నిధిలో మోకరించి హృదయపూర్వకముగా మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడాలి. ప్రతి విషయంలోనూ ప్రభువునకు లోబడి ప్రభుచే నడిపింపబడాలి. మన జీవితాలలో ప్రభు యొక్క నడిపింపు కోసము ప్రార్థించాలి. తనపై ఆధారపడే బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. నిత్యమైన కృపతో మనపై వాత్సల్యము చూపిస్తూ మన జీవితాలను ఎన్నో రకాల మేలులతో ప్రభువు నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ మీ మనసుని ఎంతో బాధ పెట్టినప్పటికీ మాపై ఎంతగానో కృపను చూపించారు తండ్రి. మాలో మార్పు కోసము ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. ఎన్నో కృంగిన పరిస్థితులలో మీరే మమ్మల్ని ఆదరించారు తండ్రి. దుఃఖకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని అద్భుతముగా విడిపించి మాకు సంతోషాన్ని ఇచ్చారు ప్రభువా. మీరు మాపై చూపిస్తున్న అమితమైన ప్రేమను, కృపను గుర్తించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మేము జీవించినంత కాలము మీకు సంపూర్ణముగా లోబడి మీ చేత నడిపింపబడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.